పూజమ్మా, ఏమైపోయావమ్మా? రా లోపలికి రామ్మా. పొద్దుటి నుంచి మీరు కనిపించడం లేదు. ఇంటికెళ్తే ఇల్లంతా చంద్రవందరంగా ఉందమ్మా. అమ్మా, మీరు కనపడడం లేదని పోలీసులు కూడా చెప్పేశాను. పోలీసులకు చెప్పావా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఒక బట్టతలోడు, ఒక సొంగ కాసుకునేవాడును విచారణకు వచ్చారా, వాళ్ళతోటి అన్ని చెప్పేశాను. సరిపోయింది. నన్ను తీసుకువెళ్ళింది వాళ్లే, ఇప్పుడు మమ్మల్ని తరుముతున్నది కూడా వాళ్లే. నాకేం అర్థం కావటం లేదమ్మా. అమ్మా అదంతా వదిలేండమ్మా. వీళ్ళింట్లో DVD ఏదైనా చూసారా? ఆ పోలీస్ వాళ్ళు కూడా దీని గురించి అడిగారు. ఒక బులుగు రంగు DVDని మీ ఇంటికి ఒకే ఎత్తుపోయిందని వాళ్ళతో చెప్పేశాను. బ్లాకియా? ఓ, అందుకే మా ఇంట్లో కూడా స్పై క్యామ్ ని ఫిక్స్ చేశారన్నమాట. ఇప్పుడు బ్లాకియా దాన్ని ఎక్కడో దాచిపెట్టుండాలి. అక్క బాగా ఆకలిస్తుంది. రామ్మా, వచ్చి ఏమైనా తిందు. నాకు పెట్టిన తర్వాతే మీరు తినండి. ఇదిగోమ్మా, నీళ్లు తాగు. ఇంకొంచెం తింటావా? చాలు చాలు, కడుపు నిండిపోయింది నాకు, చాలు. ఇప్పుడు ఈయన వచ్చారు, ఏం చెయ్యాలి? హేయ్, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? అది నేను అడగాలి. పాత కోటోటి నా మొహాన్ని పారేసి నా ఇంటికి వచ్చి నా తిండి తింటున్నారా? నువ్వును నీ పాత కోటను పాప ఇంటికెళ్ళాక మన ఇంటికి వచ్చి ఏదో ఒక ముద్ద తింది. దీనికే అలా నోరు పారేసుకుంటావే? బయటికి పోతావా? నడు నడు నడు, రాత్రాలు ఇక్కడే ఉంటారు గాని ఈ డబ్బులు తీసుకెళ్ళు. ఎలవయ్యా, మన వల్ల వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు, మనం వెళ్ళిపోదాం. వెళ్దాం. ఇంటికే ట్రై చేస్తున్నాను. అనుష్ ఏదో గేమ్ ఆడుతూ ఫోన్ కట్ చేస్తున్నాడు. బై ది వే, ఆ DVD మిస్ అయిపోలేదు, మా ఇంట్లోనే ఉంది. అక్క, మేము బయలుదేరుతాం. వర్షం వచ్చేలా ఉంది. ఈ రాత్రికి ఎక్కడికి వెళ్తారు? ఇక్కడే పడుకుని తెల్లారిందే వెళ్ళండి అమ్మా. సార్ ఇక్కడ చూడండి. అవును, ఎందుకు ఎవడాడు? సార్ చూస్తుంటే అక్యూస్ట్ లో ఉన్నాడు. వీడికి ఇంటికి సంబంధం ఏముంటుంది సార్? ముందు వెళ్ళి వాడిని ఎత్తుకుని రండి. మేక్ ఇట్ ఫాస్ట్. సార్ వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎవరు? వీడే. ఎలకని ఎలా పట్టుకోవాలో, పుల్ని ఎలా పట్టుకోవాలో మాలాంటి ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ మాత్రమే తెలుస్తుంది. నీలా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకు తెలియదు. మేము చూసుకుంటాం. ఏయ్, ఏంటి నువ్వు కింద పడుకో. ఏంటి ఆటలాడుతున్నావా? నాకు పెట్టిన ఫుడ్ కూడా వదలకుండా నువ్వు ఒకదానివి తిన్నావుగా. ఇప్పుడు పడుకోవడానికి బెడ్ కూడా కావాలంట. వెళ్ళ, నువ్వు వెళ్ళి కింద పడుకో. నా వల్ల కానే కాదు. మొహం చూడు ఎలా ఉందో. నీ కళ్ళు దెయ్యాలే వస్తాయి. నువ్వు పక్కనుండగా ఎందుకు వస్తాయి? నిద్రపోయి ఉంటాడా? నిద్రపోయాలే. నువ్వు వస్తావని నాకు బాగా తెలుసు.